శ్రీ గురుచరిత్ర అధ్యాయం 32 శ్రీ గణేశాయన్మ శ్రీ సరస్వత్యైన్మ శ్రీ గురుభ్యో నమః. బృహస్పతి ఉపదేశించిన శ్రీ ధర్మాలను సిద్ధయోగి ఇంకా ఇలా వివరించారు. బృహస్పతి ఇంకా ఇలా చెప్పాడు: దేవతలారా, సతులకు భర్త మరణించినప్పుడు భర్తతో సగమనం చేయడం ఉత్తమం. కానీ భర్త దూరదేశాలలో ఉన్నా, ఆమె గర్భవతి అయినా, లేక ఆమెకు పాలు తాగే బిడ్డ ఉన్నా అప్పుడు మాత్రం సగమనం చేయకూడదు. అటువంటి స్త్రీ యావజ్జీవితము విధవా ధర్మం పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది. విధవా ధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదమైనవే. ఆమెకు జుట్టు తీయించుకోవడం ప్రధాన కర్తవ్యం. లేకుంటే ఆమె జుట్టు అనే త్రాడుతో భర్తను కట్టివేసిన దోషం వస్తుంది. గతించిన భర్త కూడా పతితుడవుతాడు. అప్పటి నుండి ఆమె నిత్యము తల స్నానం, ఒక పూట భోజనము చేస్తూ ఉండాలి. అది కూడా స్వల్పంగా తింటే మరింత శ్రేష్టం. ప్రాణాలు నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి. 3 రోజులకో, వారానికో, లేక పక్షానికో ఒకసారి చొప్పున యథాశక్తి ఉపవసించటం కానీ, లేకుంటే చాంద్రాయణ వ్రతం ఆచరించటం కానీ ఎంతో శ్రేయస్కరం. పాడ్యం నాడు ఒక ముద్దతో ప్రారంభించి శుక్లపక్షంలో అతిథికి ఒక ముద్ద చొప్పున పెంచుకుంటూ వచ్చి పౌర్ణమి నాటికి 15 ముద్దలు తినటం, అటు తర్వాత చంద్రకళను అనుసరించి మరలా తగ్గించుకుంటూ రావడమే చాంద్రాయణ వ్రతం అంటారు. ముసలితనం వల్ల కానీ, రోగం వల్ల కానీ ఇలా చేయలేని వారు 2వ పూట పాలు, పండ్లు యావజ్జీవితము సేవించవచ్చు. మంచం మీద నిద్రించిన విధవ పతితో కలిసి నరకానికి పోతుంది కనుక క్రిందనే పడుకోవటం ఆమె ధర్మం. తప్పకుండా మంచము, పరుపు పేదలకు దానమిచ్చేయాలి. రంగు చీరలు ధరించక తెల్లని వస్త్రమే ధరించాలి. భర్తకు ప్రియమైన వస్తువులను సద్బ్రాహ్మణులకు దానమివ్వాలి. అభ్యంగనము, సుగంధము, పూలు, అలంకారాలు, తాంబూలమును ఆమె పరిత్యజించాలి. పితృయజ్ఞం చేయటానికి మగబిడ్డ లేనప్పుడు ఆమెయే నిత్యము తన భర్త గోత్రాదులు చెప్పి అతనిని ప్రీతికరపు తర్పణం చేయాలి. అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంగా ఉన్నాడని తలచి పూజించాలి. ఆమెకు కొడుకు ఉన్నప్పుడు అతన్ని అనుమతించి తీసుకొని మాత్రమే ఇవన్నీ చేయాలి. ఇలా వారి అజ్ఞానుసారం వైశాఖ మాసంలో జనదానం, కార్తీక మాసంలో దీపదానం, మాఘంలో నెయ్యి, నువ్వులు దానం చేయడం ఆమె ధర్మం. అలాగే వేసవి కాలంలో నీరు దొరకని చోట చలివేంద్రం పెట్టించాలి. విప్రులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన బిందె వారికి సమర్పించుకోవాలి. కార్తీక మాసం అంతా యావాన్నమే తింటూ నక్త వ్రతాలు ఆచరించాలి. ఆ కాలంలో ఆమె కంద, వంగ, తేనె, నూనె వాడకూడదు. మోదుగాకుల విస్తళ్లలో భోజనం చేయడం ఉత్తమం. కానీ అరటి ఆకులలోనూ, లోహ పాత్రల్లోనూ తినకూడదు. ఆ నెల ఆఖరుకు ఉద్యాపన చెయ్యాలి. ఆ సమయంలో నేతితో నింగిన కంచు పాత్ర, బాగా పాలిచ్చే కపిల గోవు, యథాశక్తి బంగారము, దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. వీటన్నిటిలో దీపదానం శ్రేష్టమైనది. శివుడికి ఏకాదశి రుద్రాభిషేకము, షోడశోపచార పూజ చేసి తన భర్త ఏ నారాయణుడన్న భావంతో దీపమాలిక దానమిస్తే పూర్వపాపం నశించి యశస్సు లభిస్తుంది. మాఘమాసంలో జలమే నారాయణుడన్న భావంతో స్నానం చేసి శివపూజ, అతిథి సత్కారము ఏమారకుండా చేయాలి. అది ఎలా చేయాలో చెబుతాను. వేద విధులకు పాద్యమిచ్చి, అంటే కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళిచ్చి, వ్యసనకర్ర, పరిమళ ద్రవ్యాలు, దక్షిణ తాంబూలాలతో కూడా నూతన వస్త్రాలు, ద్రాక్ష మరియు అరటిపళ్ళు ఒక పాత్రలో పానకము దానమిచ్చి, తన భర్త పేరిట వారికి ఔపోసనమిచ్చి వారికి సాత్వికాహారం తృప్తిగా వడ్డించాలి. వారిలో ఎక్కువగా బయట తిరిగే వారికి గొడుగు, పాదుకలు సమర్పిస్తే అనంతమైన ఫలితం ఉంటుంది. ఇలా ఆచరిస్తే సతీ సగమనంతో సమానమవుతుంది. ఆమె భర్తకు కూడా పాపం నశించి స్వర్గం లభిస్తుంది. పతివ్రతమైన శ్రీ భాగీరథితో సమానం. ఆమె భర్త శంకరునితో సమానమే. కాబట్టి ఇటు దంపతులే లోక పూజ్యులు. బృహస్పతి చెప్పిన ధర్మాలలో స్త్రీలకు 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ధైర్యం గలవారు సగమనం చేయవచ్చు కనుక అమ్మాయి, నీవు శోకం విడిచి నీకేది శ్రేయస్కరమనిపిస్తే అలాగే చెయ్యి అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఆమె తల మీద హస్తముంచి ఆశీర్వదించాడు. అప్పుడు ఆమె, యోగీశ్వర, మీరే నాకు తల్లి, తండ్రి, బంధువులు, వేరెవరూ లేరు. ఇంత దూరదేశంలో నేను ఒంటరినైనప్పుడు మీరు తారసిల్లారు. యుక్త వయస్కురాలనైనా నాకు వైదవ్య ధర్మం ఆచరించడం కత్తి మీద నడక వంటిది. యవ్వనము, సౌందర్యము కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు. కనుక నాకు సగమనమే నచ్చింది, అదే ఆచరిస్తాను. నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించింది. ఆయన ఆశీర్వదించి, తల్లి, త్వరలో నీ భర్తకు
తప్పక కలుసుకుంటావు. నీవు ఇంత దూరం గురు దర్శనం కోసం వచ్చావు, కానీ ఉద్వేసన జరగరానిది జరిగిపోయింది కనుక ఇప్పుడు సంగమానికి వెళ్ళి శ్రీ గురుని దర్శించి వచ్చి అటు తర్వాత కర్తవ్యం నిర్వహించు అని చెప్పి ఆ యోగీశ్వరుడు శవం తలపై భస్మం ఉంచి ఆమెను 4 రుద్రాక్షలు ఇచ్చి వీటిలో 2 అతని మెడలోను చెవులకు ఒక్కొక్కటి కట్టి రుద్ర సూక్తాలతో గురు పాదాలకు అభిషేకించి తీర్థం తెచ్చి ఆ శవంపై చల్లు. అప్పుడు సువాసినులకు వేద విప్రులకు యథాశక్తి దానమిచ్చి తర్వాత సగమనం చేయవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు సావిత్రి అచ్చటి వేద పండితులందరినీ పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు పారాణి కుంకుమలతో అలంకరించుకొని శవాన్ని నది వద్దకు మోయించుకుపోయింది. తాను అగ్ని పట్టుకుని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది. మహాసౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయసులో మహాలక్ష్మిలా అలంకరించుకొని గమనం చేసుకోవడానికి వెళ్తుందని తెలిసి గ్రామంలోని స్త్రీలు పురుషులు ఆమెను చూడటానికి కొన్ని 1000 మంది వచ్చారు. వారిలో కొందరు ఆమెను చూచి, అయ్యో, ఏ సుఖము ఎరుగని చిన్న వయసులో ఒక్క బిడ్డనైనా కలగకముందే చావంటే కించిత్ కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళుతుంది అని ముక్కున వేలు వేసుకున్నారు. కొందరు ఆమె దగ్గరకు వెళ్ళి, ఏమమ్మా, ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు? పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించరాదా అన్నారు. ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోతుంది. మరి కొంతమంది, ఆహా, ఈమె ధర్మవేత్త అయిన మహాపతివ్రత కనుకనే ధర్మం తప్పకుండా నడుచుకుంటుంది, స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకురాలు అని కీర్తించారు. చివరకు అలాగే అందరూ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితి పేర్చారు. అప్పుడు సావిత్రి అక్కడికి చేరిన సుహాసులందరికీ వాయినాలు సద్బ్రాహ్మణులకు దండిగా దక్షిణలు సమర్పించి వారందరికీ నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెప్పింది. తల్లులారా, విప్రోత్తములారా, ఇదేమి అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నాకు దీపావళి పండగ వచ్చింది. మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది. నా కన్న తల్లి అయిన గౌరీదేవి వద్దకు వెళుతున్నాను. అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వర్లందరినీ పూజిస్తుంటాను అని చెప్పింది. ఆ తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది. మీరు బాధపడతారెందుకు? మీరు ఇంటికి వెళ్ళవచ్చు, కానీ మా అత్తమామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు సుమా. చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి. వారిని చంపిన పాపం మీకు చుట్టుకుంటుంది. కనుక మేమిద్దరము శ్రీ గురుని సన్నిధిలో సుఖంగా ఉన్నామని అచ్చటి వారందరికీ చెప్పండి. అప్పుడు ఆమె యోగీశ్వరుడు చెప్పినట్లు శవానికి రుద్రాక్షలు అలంకరించి అచ్చటి విప్రులతో, అయ్యలారా, నేను శ్రీ గురు దర్శనం కోసం వచ్చాను కనుక వారిని దర్శించి వచ్చి సగమనం చేయటం నా ధర్మమని తోస్తున్నది. నేను వెళ్ళిరానా అన్నది. అప్పుడు ఆ బ్రాహ్మణులు, అమ్మా, సరే, కానీ సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో అన్నారు. ఆమె అంగీకరించే శ్రీ గురు దర్శనానికి వెళ్ళింది. అచ్చటి వారందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్ళారు. సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో శ్రీ గురిని ఇలా స్తుతిస్తున్నది. స్వామి, మీరు సర్వేశ్వరులు, శరణు కోరిన వారందరికీ పురుషార్థాన్ని ప్రసాదించగలరని మీ కీర్తి విస్తరించింది. త్రిగుణాతీతులైన త్రిగుణాలను దర్శించి సృష్టి స్థితి లయలను చేసే త్రిమూర్తి స్వరూపమే మీరు. మీ వలన కానిదేమున్నది? కర్మసూత్రాన్ని అమలుపరిచి దండించదగిన వారిని దండించే కర్మ ఫల ప్రదాతలు మీరే. మీరు భక్తుల పాలిటి కల్పవృక్షమని విని నా భర్తను బ్రతికించుకొని సంతానం పొందాలని ఇంత దూరం నడిచి మీ వద్దకు వచ్చాను. నేనెంత పాపం చేశానో కానీ అందరికీ అబ్బిన సౌభాగ్యము సంతానం మాత్రం నాకు కరువు అవడమే గాక ఇంతటి దుస్థితి కలిగింది. మీ మీద ఇంత ఆశ పెట్టుకుని వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేదేమిటో బాగా తెలిసింది. ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకుపోదలచి నా భర్తతో కలిసి వెళ్ళిపోతున్నాను. ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది. దేదీప్యమానమైన శ్రీగురుని మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెళ్ళుబిక్కి అక్కడ నుండే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. వెంటనే శ్రీగుడు ఆమెను నిత్య సౌభాగ్యవతీ భవ అని ఆశీర్వదించారు. వెంటనే అచ్చటి జనములో కొందరు తమలో తాము నవ్వుకున్నారు. వారిలో ఒకడు సాహసించి, స్వామి, ఈమె భర్తకి ఇంతకు ముందే ఇక్కడ మరణించాడు. అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉన్నది. మీ వద్ద సెలవు తీసుకుని ఈమె సగమనం చెయ్యబోతున్నది. ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అన్నాడు.
అది విని ఆయన ఏమీ తెలియనట్లు, అలాగా, ఎప్పుడు ప్రాణం పోయింది? ఏమైనా సరే ఈమె సౌభాగ్యం సుస్థిరమవుతుంది. ఈమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాము. అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని ఇటు తీసుకురండి. మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు అన్నారు. అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగున వెళ్ళారు. ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురు పాదాలకు రుద్రాభిషేకం చేయనారంభించారు. ఇంతలో ఆ శవాన్ని అక్కడికి తీసుకువచ్చారు. వెంటనే శ్రీ కూడా శవాన్ని కట్లు ఇప్పించి దానిపైన కప్పిన గుడ్డను తొలగింపచేశారు. తర్వాత తమ పాదోదకం తీసి ఆ శవంపై చల్లి తమ అమృత దృష్టితో తదేకంగా శవం కేచి చూచారు. అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు. అతడు సావిత్రితో, ప్రేయసి, నీవు నన్ను ఎక్కడికి తీసుకువచ్చావు? ఈ యతీశ్వరుడు ఎవరు? నాకింత గాఢంగా నిద్ర పట్టిందే, నన్ను లేపనన్నా లేపలేదేమి అన్నాడు. సావిత్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ జరిగినదంతా చెప్పి, మన పాలిటి పరమేశ్వరుడు ప్రాణదాత ఈ శ్రీగురుడే అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి తమ ఆనంద బాష్పాలతో ఆయన పాదాలు అభిషేకించారు. పరాత్పర, జగద్గురు, కృపాసాగర, శరణ్యమూర్తి, అశ్రుతల పాలిటి కల్పవృక్షమా, శ్రీహరి, సచ్చిదానంద స్వరూపులైన మీ లీలే ఈ జగమంతా. మీ కీర్తి దిగంతాలుగా వ్యాపించింది స్వామి. ఎన్నో పాపాలు చేసుకొని పుట్టి దుఃఖాలలో పడిన మేము సర్వ జీవరక్షకులైన మిమ్మల్ని మరచాము. మీరే మాకు దిక్కు, మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామిని స్తుతించారు. శ్రీగురుడు వారిని ఆశీర్వదించి సిరి సంపదలు దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనండి. మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి, మీ దేహాలు పవిత్రమయ్యాయి. మా ప్రసాదం వల్ల మీకు 4 పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది. మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు. అది విన్న జనమంతా జయ జయధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులు ఇచ్చారు. కానీ అందరిలో ఒక దూర్తుడు స్వామి ముందుకొచ్చి, అయ్యా, నాకొక సందేహం ఉన్నది. నోసటి వ్రాత తప్పించడం ఎవరి తరము కాదని వేద శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. బ్రహ్మ వ్రాత నిజమే అయితే ఈ చనిపోయిన వాడు తిరిగి ఎలా బ్రతికాడు అన్నాడు. స్వామి నవ్వి, బ్రహ్మానుమతితో మేము వచ్చే జన్మలోని అతని జీవిత కాలం నుండి 30 సంవత్సరములు ఈ జన్మకు మార్చాము. అంతేగాని విధి వ్రాత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యం దర్శింపచేశారు. ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడయ్యాడు. అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. నాటి నుండి శ్రీగురుని కీర్తి వెల్లువలై దశ దిశలా వ్యాపించింది. సావిత్రి, దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి శ్రీగురుని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణలిచ్చి పంపారు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ దంపతులను వెంట తీసుకుని శ్రీగుడు తమ మఠానికి చేరుకున్నాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 32వ అధ్యాయం సంపూర్ణం.